उसको ले जाके क्या करते साथ या फिर रिकॉर्डिंग ले जाके नेक्स्ट टाइम किधर आगे और अब बहुत एक हफ्ता देखते हैं वीडियो से इसका कंटिन्यूएशन 10 दिन लगता उन्हें मिलने को। तो किधर भी मिस हो गया तो भी इन लोगों का कपड़ों को हम लोग आइडेंटिफाई करने के लिए अब इतने जने हैं ना, ये ब्लू शर्ट चेक शर्ट वो आइडेंटिफिकेशन అందరికీ నమస్కారం. First of all, I would like to thank all the media people for coming for this press meet. So this is regarding underground cable thefts. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ కోసం అని టవర్స్ పెడతారు. ఆ టవర్స్లో స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్లో ఎస్పెషలీ కాపర్ వైర్ రోల్ చాలా క్రిటికల్గా ఉంటుంది. So since past few years ఇట్లాంటి థెఫ్ట్స్ ఆర్ కమింగ్ టు అవర్ నోటీస్. బట్ ఈసారి ఇది ఒక పెద్ద గ్యాంగ్ని భువన్పల్లి పోలీస్ హ్యావ్ అప్రిహెండెడ్. దీంట్లో ఒక 14 మెంబర్స్ని ఈ గ్యాంగ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్ కేబుల్స్ని థెఫ్ట్ చేసే గ్యాంగ్ని అప్రిహెండ్ చేశారు. సో మాకు దీంట్లో తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఈ ఫస్ట్ కేసు స్టార్ట్ అయిందంటే ఇది బిఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఇది సెంటర్ పాయింట్ నాలా భువన్పల్లి ఏరియాలో మొబైల్ టవర్ని ఇప్పుడు ఉన్నది. దే హ్యావ్ స్టోలన్ ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాపర్ వైర్ థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక 200-300 CCTVs దే హ్యావ్ వెరిఫైడ్ ఇన్ దట్ ఏరియా. వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాన్ని నంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది. ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే వీ ఫౌండ్ ద ఫస్ట్ అక్యూజ్డ్. ఆ పర్సన్ని పట్టుకున్న తర్వాత మిగతా అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇదొకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి ఈ కాపర్ వైర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్గా యూజ్ చేసుకుంటారు. సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ పెడతారు అని. ఇప్పుడు నార్మల్ లేమన్ ఒక దొంగ అని వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలని. కానీ ఈ సేమ్ పర్సన్ సమ్ ఆఫ్ దెమ్, అందరు కాదు బట్ సమ్ ఆఫ్ దెమ్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్. అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండటం వలన మీరు వాళ్ళు వేరే అసోసియేట్స్ని తెచ్చుకొని స్పెసిఫిక్గా ఏరియాకి వెళ్ళి ఒక ఫ్యూ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ దోస్ జాకెట్స్, ఇట్లా మనం గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ వేసుకుని అట్లా క్యామోఫ్లాజ్ చేసుకుంటూ ఎవరైనా అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము, గవర్నమెంట్ నుంచి వచ్చాము, రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు. అందుకే పబ్లిక్లో కూడా సస్పిషన్ రాదు వాళ్ళ మీద. మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటి దొంగతనం చేస్తారు. అక్కడ కూడా ఎవరన్నా చూసినా దే ఇట్లా క్యామోఫ్లాజ్ చేసుకొని దే ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటారు. సో ఈ పర్టికులర్గా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయినాయండి. దీంట్లో ఒకటి భువన్పల్లిలో, కాకినాడ, కుషాయిగూడ అండ్ అబ్దుల్లాపూర్ కన్సర్నింగ్ దిస్ 4 కేసెస్. ఇంకా ఒక 4 కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది. అది వీ విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్డ్ మొబైల్ డిపార్ట్మెంట్ లైక్ బిఎస్ఎన్ఎల్.
ఈ అక్యూజ్ పర్సన్స్ 14 పీపుల్ ఉన్నారు, ఇంకా ఒక 3 పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది. అది మేము ఇప్పుడు అబ్స్కాండింగ్ చూపించి వీఆర్ గోయింగ్ టు ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక 120 kgs ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి. టోటల్ వర్త్ మేము 10 lakhs, దీన్ని 10 lakhs వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్. సో వన్ మోర్ ఇష్యూ విచ్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ ఇస్, చాలాసార్లు ఈ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ ఎక్విప్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ ఇయ్యరు. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మాకు టైమ్లీ కంప్లైంట్ వచ్చింది, ఇట్లా వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పారు. ఇమీడియట్గా టీమ్ పర్సూ చేసి వీళ్ళని పట్టుకున్నాం. కానీ చాలాసార్లు మెనీ మంత్స్ పాస్ అండ్ వాళ్ళు కంప్లైంట్ ఇయ్యరు. దానికి ఒక రీజన్ ఏంటంటే అది మేబీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, అది ఇన్స్టాల్డ్ ఉంది కానీ అది పని చేయట్లేదు. అందుకే పని చేయట్లేదు కాబట్టి అది తీసుకొని వెళ్ళిన వాళ్ళకి తెలియదు ఇన్ టైం. సో రెగ్యులర్గా కంపెనీస్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్, ఈ టెలికామ్ కంపెనీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్. రెగ్యులర్గా వాళ్ళు కూడా చెక్స్ చేసుకుంటూ ఉండాలి, పని చేస్తుందా లేదా ఎక్విప్మెంట్. అట్లా చేస్తే ఏదైనా లాస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయినా మాకు టైమ్లీ చెప్తే వీ కెన్ ఆల్సో అప్రిహెండ్ ఇట్లాంటి కేసెస్. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక చిన్న కాపర్ కేబుల్ ఉండొచ్చు, కానీ అది ఇఫ్ ఇట్ ఇస్ స్టోలన్ మోషనల్ లాస్లో చూస్తే క్రోర్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది టెలికామ్ కంపెనీస్కి ఓవర్ ది కోర్స్ ఆఫ్ ఎన్ ఇయర్. అంటే చేయాలన్నా మళ్ళీ ఆ టైంలో వెన్ దట్ ఆ కేబుల్ అక్కడ లేకపోతాం వలన రెవెన్యూ లాస్ హ్యాపెన్స్ టు ది కంపెనీ. సో ఎస్పెషలీ బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీ విచ్ ఇస్ అవర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్లాంటి ఇయర్లో ఇట్లాంటి థెఫ్ట్స్ వలన చిన్న చిన్న థెఫ్ట్స్ వలన ఓవరాల్ లాస్ గోస్ ఇన్ టు క్రోర్స్. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది గుడ్ వర్క్ డన్ బై అవర్ క్రైమ్ టీమ్, ఇన్స్పెక్టర్ సర్దార్ నాయక్, SHO Bonpalli Narayan Reddy and ACP Begum Kate for taking lead in this kind of case and recovering this property and apprehending the. దీంట్లో ఫ్యూ పర్సన్స్ ఉన్నారండి, కానీ మిగతా అందరూ వాళ్ళ అసోసియేట్స్. అంటే ఇప్పుడు కేబుల్ వైర్ పెట్టాలంటే వాళ్ళు లేబర్ హైర్ చేసుకుంటారు కదా, దే ఆర్ దోస్ పీపుల్. సో వాళ్ళ లొకేషన్ తెలుస్తుంది మాకు ఎక్కడ ఉందో. నార్మల్ దొంగకి తెలియదు ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి, డిగ్ చేసుకుని ఎట్లా తీయాలని. వీళ్ళకి లొకేషన్ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ అక్కడికి వెళ్ళిపోయి దే గెట్. అట్లేం లేదు, అక్కడ ఉంది. అది అదర్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, 8 places ఉన్నాయి టోటల్, వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు టైమ్లీ కంప్లైంట్ ఇయ్యరు కంపెనీస్. సో అది అసలు దొంగతనం అయినట్టు కూడా తెలియదు, అంటే వాళ్ళకు కూడా తెలియదు, బికాస్ దే ఆర్ నాట్ రెగ్యులర్లీ చెకింగ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అక్కడ. సమ్టైమ్స్ మంత్స్ పాస్, చాలా మంత్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అక్కడ పోయిందని. అప్పుడు ఎవిడెన్స్ ఉండదు. ఈసారి టైమ్లీ వీళ్ళు కంప్లైంట్ ఇస్తాం వల్ల మాకు ఎవిడెన్స్ దొరికింది, CCTV ఫుటేజ్ అంతా చూస్తారు. సో ఆ CCTV టైమ్లీ దొరకడం వల్ల వీ హ్యావ్ మేనేజ్ టు. కొందరు రిసీవర్స్ కూడా దీంట్లో ఈ అక్యూజ్ లిస్ట్లో మీరు ప్రెస్ నోట్లో చూడొచ్చు, కొందరు రిసీవర్స్ కూడా అమ్ముతారా మేడం? అదే కాపర్ అండ్ కాపర్ వాల్యూ ఉంది కదా, కాపర్ వైర్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అది బయట దే జస్ట్ సెల్ ఇట్ ఆఫ్, అది మళ్ళీ వేరే దాంట్లో దే కెన్ హెల్ప్ యూ.